హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్‌తో మేము ముందుకొచ్చేసాను. ఇక మార్నింగే లెగిసి పనులన్నీ చేసేసుకొని క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చాను. ఇక ఇది లాస్ట్ క్లీనింగ్ అనమాట. నేను పైనుంచి కిందకి క్లీన్ చేసుకొని వచ్చి వాకిట్లో ముగ్గైతే పెట్టుకుంటా ప్రతిరోజు. అండ్ ఈరోజైతే ఒక సింపుల్ ముగ్గుతో అయితే మేము ముందుకొచ్చాను. సో మంచి పీస్ఫుల్ అండ్ మైండ్తో పక్షుల శబ్దాలతో అయితే చక్కగా మార్నింగ్ అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మధ్యన కొద్దిగా వర్కౌట్స్ కూడా చేస్తున్నా అనమాట. ఈ మధ్యన కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను. ఎందుకంటే ఫెబ్ మధ్యలోనే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా! సో అప్పటి నుంచి కూడా ఇంకా ఎర్లీగా నిద్ర లేవడం అనేదే మానేసా. ఇంకా మళ్ళీ బిఫోర్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ మధ్యన పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అవి ఏమీ లేవు. కొద్దిగా రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట. అన్ని పనులు కూడా లేట్గా అయ్యేది. అండ్ ఆ టైంలో అయితే ఈ 2 మంత్స్లో వెయిట్ అయితే బాగా గెయిన్ అయిపోయాను. సో అందుకే ఇంకా ఎర్లీగా లేవడం మళ్ళీ కూడా మొదలుపెట్టా అనమాట. అయితే ఇప్పుడు అంత ఎర్లీగా ఏమీ లేవట్లేదు. బట్ 5 కల్లా నిద్ర లేచి వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకున్నా. ఒక 15-20 మినిట్స్ మనం డైలీ వర్కౌట్ అనేది చేసుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే మన హౌస్ వైఫ్స్కి ఇంట్లో వర్క్ అనేది అందరికీ కామన్ కాబట్టి. సో నాకు పాసిబుల్ అయినంత వరకు వర్క్ అంతా కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అనమాట. వితౌట్ మేడ్ మొత్తం అంతా డూప్లెక్స్ హౌస్ కాబట్టి మొత్తం నేను వర్క్ చేసుకునేసరికి నాకైతే వర్కౌట్ అయిపోతుంది. అండ్ పైకి కిందికి తిరుగుతూ ఉంటాం కదా మనం ఇంట్లో. డైలీ మన రొటీన్స్ అనేవి అందరికీ కామన్గానే ఉంటాయి. సో నాకైతే కొద్దిగా వర్క్ అనేది ఎక్కువనే ఉంటుందన్నమాట ఇంట్లో. సో దాంతో నాకైతే వర్కౌట్ అయిపోయింది. బట్ ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యాను కాబట్టి ఎర్లీ అవర్స్ లేసి కొద్దిగా వెయిట్ కోసమనే కాదు, మెడిటేషన్ అండ్ యోగా అనేది చేస్తే మనం చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. అండ్ మనకి మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేచి సెల్ఫ్ టైం అనేది చాలా తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ ఎక్సర్సైజెస్ ఏమీ చేయలేకపోయినా సరే లైట్గా యోగా అండ్ మెడిటేషన్ చేసుకుంటే మనకి చాలా హెల్తీగా అనిపిస్తుంది అనమాట. అండ్ బాడీతో పాటు ఫిజికలీ అండ్ మెంటలీ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే వాకింగ్ ఎక్కువ చేస్తాను అనమాట బాగా. అండ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. మన బాడీ అంతా కూడా డే అంతా కూడా యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లో పైనుంచి కిందకి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు హాట్ వాటర్ అనేది కొద్దిగా స్కిప్ చేశాను. స్కిప్ చేసి ఇంకా మార్నింగ్ అయితే నాకు టీ తాగడం అలవాటు అనమాట. సో డైలీ నేను 1 కప్ ఆఫ్ టీ మాత్రం షూర్ మస్ట్ అండ్ షుడ్ తాగుతాను నేను. సో అది తాగేసాక ఇంకా వచ్చి ఈ పనులన్నీ చేసుకుంటా అనమాట. ఇంకా కిందన ఇవాళ లక్ష్మీవారం కదా, అమ్మవారి పాదాలు వేశాను. చక్కగా అనిపిస్తుంది, అమ్మవారి పాదాలు ముద్దుగా అనిపిస్తాయి. అండ్ లేటెస్ట్గా ఒక కామెంట్ వచ్చింది, అమ్మవారి విగ్రహాలు కింద పెట్టకూడదండి అని చెప్పేసి. సో అమ్మ నేనైతే కింద పెట్టలేదు, అవి మందిరంలో ఉన్నాయి కాబట్టి మందిరంలో పెట్టడం తప్పలేదు. మనం కొన్ని అక్షింతలు అనేవి వేసుకొని మనం అక్కడ పెట్టుకుంటే ఏం తప్పలేదు. మనం కింద నడిచే చోట అంటే ఇప్పుడు మనం వ్రతాలు అవి చేసినప్పుడు ఒక్కరోజుకే కాబట్టి కిందన ఏదైనా క్లాత్ కానీ లేదంటే పీట వేసి పసుపు కుంకుమలు వేసి ఆ రోజుకి పీఠం వేసి తీసేస్తాము. బట్ డైలీ మందిరంలోనే ఉంటాయి కాబట్టి అదొక రూమ్ కాబట్టి ఇంకా అక్కడ పెడితే తప్పులేదు నాకు తెలిసి. అండ్ సో మీరు మళ్ళీ సారీ చెప్పారు నాకు, అదేం లేదండి. మనకి తప్పు అనిపించింది, అవతల వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు. సో మనం మాట్లాడుకుంటేనే తెలుస్తుంది ఎంతవరకు తప్పు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. సో ఎనీవే థ్యాంక్ యూ అమ్మ, మీరు నాకంటే పెద్దవాళ్ళే, మీకు తెలిసే ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఇంకా మందిరంలో కింద పెట్టుకుంటే తప్పలేదని చెప్పుకుంటున్నా. అండ్ అక్షంతలు వేసి అయితే నేను పటాలన్నీ పెడతా అనమాట. ఖాళీగా అయితే పెట్టాను. సో ఇక దేవుడి మందిరంలో అలానే పెడతాము. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా అలానే ఉండేదన్నమాట. సో నేను అలానే పెడతాను. అండ్ రిచువల్స్ అనేవి ఏంటంటే కొన్ని పద్ధతులు అనేవి మనం బిఫోర్ నుంచి ఫాలో అయితేనే వస్తాయి. మధ్యలో నేర్చుకున్నా సరే మనకి డౌట్ఫుల్గా ఉంటుంది. సో నాకైతే డౌట్ లేదు, మేము బిఫోర్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇలానే చూసాను. సో అదే పద్ధతి అనేది ఫాలో అవుతా అనమాట ప్రతిదానికి. అండ్ నాకు ఈ పూజలన్నీ నేర్పించిన గురువు ఎవరంటే
బ్రాహ్మిన్స్ ఉండేవారండి మా ఇంట్లో. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్న పూజ అనమాట ఇదంతా కూడా. సో నాకు తెలిసినంత వరకు నాకు పూజ అంతా నేర్పించింది వాళ్ళే. సో నేను వాళ్ళు ఎక్కడున్నా నేను మర్చిపోను. కొన్ని కొన్ని విషయాలు గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు కదా. సో అక్కడ ఆంటీ వాళ్ళు కూడా అలానే చేసేవారనమాట. సో అంతే, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకనే చెప్తున్నా. అండ్ వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఇవాళ థర్స్డే కాబట్టి ఇక గుమ్మం ముందు కూడా ఒక ముగ్గు పెట్టుకుంటా. థర్స్డే, ట్యూస్డే అండ్ ఫ్రైడే పెడతాను. ఎవ్రీడే అయితే పెట్టాను, మీకు చెప్పాను కదా. అండ్ ఇవాళ ఏంటంటే మొత్తం నిన్న క్లీనింగ్ చేసుకున్నా కదా, ఇక మొత్తం రాగి చెంబుతో నీళ్ళు ఇక ఈశాన్య మూలలోని ఇక్కడ ఇంటి గడప ముందుకైతే నేను రోజు పెడతాను. బట్ వీక్ డేస్ అప్పుడు చేంజ్ చేసి కొత్తగా వాటర్ పెట్టుకుంటాం కదా. ట్యూస్డే పెడతా మళ్ళీ. ఇప్పుడు ఇక ఇవాళ పెట్టాను, మళ్ళీ రేపు కూడా పెడతా. ఇంకా ఎల్లుండి నుంచి అయితే ఇక చేంజ్ చేయను అనమాట. మళ్ళీ మంగళవారం చేంజ్ చేసి పెడతా అండ్ అలా పెట్టుకుంటూ ఉంటా అనమాట. అండ్ ఇదిగోండి లోపల పూజ అయితే చేసుకుంటున్నా. బయట పూజ చేసేసి ఇంకా లోపలికి వచ్చాను. చక్కగా ఇవాళ అమ్మవారికి అయితే లక్ష్మీవారం కదా, మన చెట్టుకి సన్నజాజులు కనకాంబరాలు ఇవి బాగా పూస్తున్నాయి. అండ్ మల్లెలు కూడా ఇవి 2 డేస్వి నేను ఇలా స్టోర్ చేసి అయితే ఉంచి మాల కట్టా అనమాట. విడి పువ్వులు వేసే కంటే ఇలా మాల వేసి అమ్మవారికి వేస్తే చాలా ఇష్టం నాకు. అండ్ ఇదిగోండి మన మందిరంలో చిన్న ప్రతిమ ఉంటారనమాట లక్ష్మీమాత. అమ్మవారికి ఎప్పుడు కూడా పీట వేసి మధ్యలోనే పెడతా. అండ్ ప్లేట్స్ వేసి కామాక్షి దీపం అయితే పెడతాను. అండ్ మిగతావన్నీ కూడా అక్షతలు వేసి చక్కగా అయితే పెట్టుకుంటా అనమాట. ఇంకా కిందనైతే ఎక్కడా లేవండి, ఇది పైన అనమాట. కిందన కూడా ఉన్నది నేను అప్పుడప్పుడు పీఠం వేసి పూజ చేసుకునేందుకు కిందను కూడా ఎత్తుగా వేసి కట్టించుకున్నా అనమాట. సో ఫ్లోర్ మీద అయితే ఏమీ కూడా ఉండవండి, ప్రతిమలు ఏమీ ఉండవు. అండ్ ఇదిగోండి బయటని కూడా చక్కగా ధూపం వేస్తాను. అండ్ లక్ష్మీవారం అయితే ఇదిగోండి పువ్వులు కూడా ఇంటి ముందు చేంజ్ చేస్తాను, మీకు చాలాసార్లు షేర్ చేశా కదా. ఇక పూజ అయిన వెంటనే వంటగదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేస్తా. బాబు కాలేజ్కి ఇవాళ లేట్గా వెళ్ళాడనమాట. సో భోజనం చేసేసి 10:30కి వెళ్తానని చెప్పాడు. సో నాకు ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదు. ఇదిగోండి ఇవాళ అయితే పప్పు ములక్కాడ చేసా అనమాట. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా బాగుంటుంది. అండ్ కర్రీ నిన్నటిది లెఫ్ట్ అయ్యి ఉందన్నమాట. సో అది తోటకూర ఫ్రై ఉంది. దాంతోపాటు ఇంక ఇవాళ అయితే లంచ్ అనేది కంప్లీట్ చేసేసాము. అండ్ ఒక రోటీ నిన్న నైట్ది లెఫ్ట్ అయ్యిందనమాట. సో ఆ రోటీతో నేనైతే తినేస్తున్నా ఇవాళ. పిల్లలైతే మార్నింగ్ ఇంకా పెరిగానం తినేసి వెళ్ళారనమాట. ఇక తర్వాత ఇదిగోండి మార్నింగే లేసి సబ్జా వాటర్ తాగుతాను. అండ్ మధ్యలో కూడా సబ్జా వాటర్ అనేది ఇలా ఫిలప్ చేసి ఉంచుకుంటా. ఇప్పుడు ఇక నేను కూడా ఎర్లీగా లంచ్ అనేది చేసేస్తున్నా. బాబు వెళ్ళినంటే నేను కూడా చేసేస్తా. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. ఇక లంచ్ చేసేసి ఇదిగోండి ఇప్పుడు 12 అయిందనమాట. వాటర్ అండ్ ఫ్రూట్స్ కూడా తినేసాను. తినేసాక చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అనమాట ఫేషియల్ చేసుకుందామని. నేనైతే అన్ని ఫేషియల్స్ కూడా ఇంట్లోనే చేసుకుంటా. ఇప్పటికొచ్చి నేను ఒక్కసారి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అనేది చేసుకోలేదు. అండ్ ఐబ్రోస్ కూడా నేనే చేసుకుంటా, ఎందుకంటే నేను బ్యూటిషియన్ నేర్చుకున్నా అనమాట. సో హెయిర్ కట్ కూడా నేనే చేసుకుంటా. అండ్ ఈసారి నేను హెయిర్ కట్ బయట చేయించుకున్నా, మీకు షేర్ చేద్దాం అనుకున్నా బట్ షేర్ చేయలేదు. సో ఈసారి ఇంకా నేను ఇంట్లో ఫేషియల్ ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను. నేను 2 మంత్స్కి వన్స్ అలా చేసుకుంటాను, ఎవ్రీ మంత్ అయితే చేసుకోను. సో ఇవాళ నేను చక్కగా నాది మిక్సింగ్ అనమాట, ఫేస్ మిక్సింగ్గా ఉంటుంది. ఆయిలీగా ఉండదు, అలా అని డ్రైగా కూడా ఉండదు. సో నాది మిక్స్గా ఉంటుంది కాబట్టి నేను పాలతో చేసుకుంటున్నా. పాలు మంచి క్లీన్జింగ్కి మనం పాలు అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. మంచి డీప్ క్లీన్జింగ్ అనేది అవుతుంది. కొద్దిగా పాలు తీసుకొని మంచి సాఫ్ట్ కాటన్తో అప్లై చేసి మంచిగా అయితే నేను డస్ట్ అంతా రిమూవ్ చేసేసుకున్నా. ఆ తర్వాత వెంటనే వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఇక స్క్రబ్ కోసం ఏంటంటే శనగపిండి, పాలు ఈ 2 కూడా బాగా మిక్స్ చేసేసి ఇక స్క్రబ్కి కూడా మంచిగా మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. అయితే ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో, ఓపెన్ పోర్స్ ఉంటాయో కొద్దిగా నెమ్మదిగా అయితే చేసుకోవాలన్నమాట. పెయిన్ఫుల్గా ఉంటుంది స్క్రబ్ అనేది. సో మనం జెంట్లీ మసాజ్ చేసుకుంటూ మనం అప్వర్డ్స్కి చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మసాజ్ చేసుకుంటే డౌన్వర్డ్స్ చేసుకోకూడదు. అప్వర్డ్స్ చేసుకుంటే ఫేస్ లిఫ్టింగ్కి బాగా వర్కౌట్ అవుతుంది. సో నేను ఇక జెంట్లీగా మసాజ్ అనేది చేసుకుంటున్నా. ఒకవేళ మన ఇంట్లో
శనగపిండి లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. చక్కగా అయితే గరుగ్గా ఉంటుంది కదా, మంచి స్క్రబ్ కింద వర్క్ చేస్తుందనమాట. ఏ స్క్రబ్ అయినా సరే మనం జెంట్లీగా అనేది మసాజ్ చేసుకోవాలి. హెవీగా స్ట్రోక్స్ అనేవి ఇవ్వకూడదనమాట ఫేస్కి. సో నేనైతే మంచిగా అయితే స్క్రబ్ చేసుకున్నాను. చాలా స్మూత్గా, చాలా మిల్కీ టెక్స్చర్లో అయితే ఫాలింగ్ ఉందన్నమాట స్కిన్. సో చూసారు కదా, ఇలా అయితే నేను స్టెప్స్ అన్నీ కూడా 1 బై 1 అనేది చేసుకొని తర్వాత ఇక నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేసుకుంటున్నా ఎవ్రీ టైమ్. అండ్ మనకి స్క్రబ్ పెట్టేసుకున్నాక థర్డ్ వన్ ఏంటంటే స్టెప్, కొద్దిగా వామ్ వాటర్ పెట్టుకోవాలి. మరీ అంత హీట్ ఉన్నవైతే అవసరం లేదు. ఇప్పుడు మనకి సమ్మర్స్ కాబట్టి లైట్ వామ్ వాటర్ అయితే సరిపోతుంది. మీ దగ్గర స్టీమర్ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ స్టీమర్ ఉంటే మనం స్టీమ్ ఎంత కావాల్సి వస్తుందో అంత స్టీమ్ అయితే తీసుకోవచ్చు. స్టీమర్ లేని ఎడల మనం ఏం చేస్తామంటే కొద్దిగా వామ్ వాటర్ తీసుకొని మనం టవల్ ఒకటి డిప్ చేసి చక్కగా ఫేస్ని మంచిగా అయితే స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం క్లీన్జింగ్ చేసుకున్నప్పుడు మొత్తం మన ఫేస్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఫస్ట్ స్టెప్లో. అండ్ సెకండ్ స్టెప్లో మనం ఇలాగ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఫేస్కి మన పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే మనకి డెడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఆ డెడ్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మనకి బ్లాక్ హెడ్స్ వస్తాయి కదా, అవి కూడా ఓపెన్ అయిపోతాయి చక్కగా. ఒకవేళ ఎవరికైనా ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉన్నాయంటే మనకి బ్లాక్ హెడ్స్ ఒక పిన్ ఉంటుందన్నమాట, దాంతో మనం చక్కగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ లైట్గా ఉన్నాయంటే మనం ఇలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉంటుందో వాళ్ళైతే ఎప్పుడు కూడా స్క్రబ్బర్ అనేది చేసుకోకూడదు. సో నేనైతే ఇంకా థర్డ్ స్టెప్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా ఇవాళ నేను స్టీమర్ పెట్టుకోవట్లేదు, చక్కగా వామ్ వాటర్ పెట్టుకొని టవల్ డిప్ చేసి నీట్గా అయితే స్టీమ్ చేసుకున్న ఫేస్ని. అండ్ ఇది అప్లై చేసిన ఒక 5 మినిట్స్ వరకు మనం అలా ఉంచుకొని తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే మంచిగా అయితే ప్యాక్ వేసుకోవాలి. మనకి స్క్రబ్ వేసుకున్న వెంటనే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా అనిపించేస్తుంది. అండ్ మనకి ఓపెన్ పోర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా చల్లబడాలి అంటే మనం చక్కగా ప్యాక్ అయితే వేసుకోవాలి ఫేస్కి. ఇక్కడ ఫేస్ ప్యాక్కి నేను కొద్దిగా కర్డ్ అండ్ శనగపిండి అయితే తీసుకుంటున్నా. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి స్టిక్కీగా అనిపిస్తుంది అనమాట. అదే పాలు వేసి చేసుకుంటే కొద్దిగా పల్చగా ఉంటుంది. ఈ కర్డ్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట, ప్యాక్ మంచిగా అయితే అంటుకుంటుంది. సో ఈ రెండు బాగా మిక్స్ చేసేస్తే మనకి ఒక మంచి సాఫ్ట్ టెక్స్చర్లా అనిపిస్తుంది అనమాట, క్రీమిష్గా. అదంతా అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట మన ఫేస్కి. సో చూడండి, భయపడకండి. ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకొని చక్కగా ఇది డ్రై అయిపోయాక మనం ఎప్పుడు కూడా అప్వర్డ్స్ డైరెక్షన్ నుంచే వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇంట్లో మీకు లాస్ట్ ఫ్యూ వీడియోస్ బ్యాక్ కూడా నేను చెప్పాను, ఎవ్రీడే మనం ఫేస్ యోగా ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఫేస్ అనేది. సో వీలైనంత వరకు లేడీస్ ఏంటంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళకుండానే మన ఇంట్లో ఉండి కూడా మంచి గ్లో స్కిన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ చూసారు కదా, ఇక్కడైతే ఎంత బాగుందో ఫేస్ అసలు. అండ్ మంచి షైనింగ్ అయితే అనిపించింది అనమాట, ఫేస్ అంతా కూడా మంచి షైనింగ్ అనిపించింది. సో ఇక లాస్ట్ ఏంటంటే మనం ఈ ఫేస్కి ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్ స్టెప్ ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం అనమాట. సో ఎవ్రీడే ఫేస్కి మాయిశ్చరైజేషన్ చేసుకుంటే చాలా మంచి సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది, షైనీగా ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత బాగుందో, మంచి షైనింగ్గా అనిపించింది కదా ఫేస్ అంతా కూడా. సో ఈరోజు అయితే నేను ఇంకా ఈ ఫేషియల్ అనేది ఇంట్లో చేసుకున్నాను. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి చాలా ఫేషియల్స్ అయితే ఉంటాయి. సో నేను ఇవాళ ఈ ఫేషియల్ అనేది మీతో షేర్ చేస్తాను. సో ఈ బ్లాగ్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన వ్యూవర్స్ ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. డైలీ వ్లాగ్స్లో ట్రావెలింగ్, పూజ అండ్ హోమ్ డెకార్, ఇక కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఇలాంటి బ్యూటీ వ్లాగ్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.